హాయ్ హలో అండి. ఈరోజైతే నేను చూపించబోయే వంట రొయ్యలు కరివేపాకు అండి. ఇదైతే నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది, మీకు చూపిస్తున్నాను. ముందుగా బాగా కడుక్కున్న రొయ్యలు తీసుకొని దబర్లో వేసుకొని పొయ్యి మీద వేసుకొని ఆ నీళ్ళల్లోనే ఉడికించుకోవాలండి. పక్కన ఇంకో బాండీ పెట్టుకొని ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి బాగా మాడకుండా దోరగా వచ్చేలా చూసుకోవాలి. కరివేపాకు మొత్తము చూసారు కదా, ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. కొంచెం కూడా గరిక ఉండకూడదు. మళ్ళీ పక్కన బాండిల్ పెట్టుకొని బాండిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా ఆవాలు, జీలకర్ర మనం వేసుకుంటాం కదా, పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండైతే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే 2 వేసేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయేదాకా బాగా కలుపుకోవాలండి. ఇలా చూపిస్తాను కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూపిస్తాను కదా, మాడకుండా కలిపేసుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు తీసి పెట్టుకొని ఇప్పుడైతే వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకున్నాం కదా, దాంట్లోనే 2 మినిట్స్ అలా ఉండేవాలి. ఆయిల్తోనే ఉడకాలి మళ్ళీ ఇవి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి కరివేపాకు పొడి, ఆ పొడి అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అలా 2 మినిట్స్ ఉన్న తర్వాత కొంచెం నెయ్యి అయితే పైన వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. పైన కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం అయితే వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. మళ్ళీ నేను పైనే చెప్పాను కదా, నేనైతే నెయ్యి వేస్తున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.